హాయ్ నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. ఏపీలో రాజకీయాలు అయితే రంజుగా సాగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూసుకుంటే కనుక మచిలీపట్నం ఎంపీ స్థానం అనేది ఒక ప్రముఖంగా ఎప్పటికప్పుడు వినిపిస్తున్నటువంటి పేరు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా నువ్వా నేనా అన్నట్లుగా ఇక్కడ టఫ్ ఫైట్ అయితే జరగబోతోంది. ఇక్కడ అనూహ్యంగా కొద్ది రోజుల నుంచి ఇక్కడ రాజకీయాలు కనుక మనం గమనిస్తే ఇక్కడ సిట్టింగ్ మచిలీపట్నం ఎంపీకి ఉన్నటువంటి బాలశౌరి ఇప్పుడు జనసేన పార్టీలోకి ఆయన వెళ్ళడం, ప్రస్తుతం ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చంద్రశేఖర్, సింహాద్రి చంద్రశేఖర్, ఆయన ఎవరో కాదు, సింహాద్రి సత్యనారాయణరావు, దివంగత మాజీ మంత్రి సత్యనారాయణరావు గారి కుమారుడే చంద్రశేఖర్. ప్రస్తుతం ఆయన వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. అనూహ్యంగా 6 పదుల వయసు దాటి 7 పదుల వయసు దగ్గరలో ఉన్నటువంటి ఆయన అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. దాన్ని తెర వెనుకున్నటువంటి పరిణామాలు ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి చంద్రశేఖర్. ఏంటి సార్ ఇది? ఎప్పుడో యుక్త వయసులో రావాల్సినటువంటి రాజకీయ ప్రయాణం ఇది, పైగా ఎవరో కాదు, దేవుడు మంత్రిగా కొనసాగినటువంటి మీ నాన్నగారి అడుగుజాడల్లో నడుస్తారని అనుకుంటే, అంటే టైం మీరు తీసుకున్నారా, గ్యాప్ వచ్చిందా, ఏంటిది అసలు? గ్యాప్ రావటం అంటూ ఏముండదండి. దీనికి గ్యాప్ రావటం అంటూ లేదు, సమయం రావాలంతే. నా ఉద్దేశం, మనం ఏదో పదవి కోసమో లేకపోతే పవర్ కోసమో ఎప్పటికప్పుడు రాజకీయాలు రావాలనేది లేదు. నేను క్యాన్సర్ సర్జన్ని. నేను ఎంఎస్ జనరల్ సర్జరీ చేసిన తర్వాత ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ చేశాను 1988లో. నేను ఫస్ట్ క్వాలిఫైడ్ క్యాన్సర్ సర్జన్ ఆఫ్ కంబైన్డ్ ఏపీ స్టేట్. సో నా అవసరం అప్పుడు క్యాన్సర్ వైద్యంలో సర్జరీ స్పెషలిస్ట్ అంటూ లేరు. సో నేను మొదటి స్పెషలిస్ట్ కాబట్టి ఎక్కువ మంది రోగులకి నా అవసరం ఉంది. ఇప్పుడు మీకు ఎంసీహెచ్ క్వాలిఫికేషన్ ఎంపీకి అవసరమా లేదా? అవసరం లేదు కదా. అందుకని నేను మొదటి కాన్సన్ట్రేషన్ నా వృత్తి మీదే చేశాను. నేను ప్రత్యక్ష రాజకీయాల్లో రాకపోవడానికి కారణం నాకు వృత్తి అంటే చాలా ప్రేమ. అందుకని ఎవరో ఒక ఆయన క్లాస్మేట్ కమెంట్ చేశాడు, ఎరా నువ్వు రక్తం చూడండి నిద్రపోవా అని. అంటే రోజు సర్జరీ చేయటం అలవాటు. నేను గవర్నమెంట్ సర్వీస్లో ఆల్మోస్ట్ 22 సంవత్సరాలు పనిచేశాను. 23 సంవత్సరాలు పనిచేశాను. అవును సార్. 23 సంవత్సరాల్లో కూడా క్యాన్సర్ వైద్యుడిగానే పనిచేశాను. అంటే నా సబ్ స్పెషాలిటీ సర్జరీలో క్యాన్సర్ సర్జరీ నా సబ్ స్పెషాలిటీ. సో 2 థింగ్స్, ఒకటి వృత్తి, 2 ప్రవృత్తి. నా వృత్తి అనేది ముందు నుంచి నేను సర్జన్గా వృత్తి తీసుకున్నాను. ప్రవృత్తి అనేది ఎప్పుడైనా రావచ్చు. రాజకీయం అనేది ఏ వయసులో అయినా చేయొచ్చు, కానీ వృత్తి అనేది చేయలేం కదా. ఇప్పుడు అందరూ చేయలేరు కదా. ఇప్పుడు మీరు చేయలేరు సర్జరీ, అవునా కదా? అది అందుకనే మీరు అడిగారు ఎందుకు రాలేదని. నేను ఆ టైంలో నేను అనుకున్నాను, నా అవసరం రోగులకు ఉంటుంది కానీ అని రాలేదు. మా తండ్రి గారు మానేసినప్పుడు కూడా నేను రాకపోవడానికి కారణం. అలాగే మీ తండ్రి గారు సత్యనారాయణరావు గారు ఆల్రెడీ ఆయన కూడా లా ప్రాక్టీస్ చేస్తూ దాదాపుగా 3 దశాబ్దాలుగా చేస్తూ ఆనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీఆర్ ఆధ్వర్యంలో టీడీపీలో జాయిన్ అవ్వటం, ఆల్రెడీ ఎండోమెంట్ మంత్రిగా, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా కూడా చేయటం. సో ఇవన్నీ చూసాం. మీరు తండ్రి బాటలో టీడీపీలో ప్రయాణించకుండా వేరే దారిని ఎంచుకున్నట్టు మీకు ఎవరన్నా చెప్పడం కానీ మీ మనసు? నేను ఎప్పుడు టీడీపీ మెంబర్ని కాదండి. నేను ఎలక్షన్కి వచ్చినా కూడా మా తండ్రి కోసమే ఎలక్షన్కి వచ్చాను. మా నాన్నగారి కోసం ఎలక్షన్కి వచ్చాను, కానీ నేను ఎప్పుడు టీడీపీ యాక్టివ్ మెంబర్ని కాదు, వాటిలో చేరలేదు. మా నాన్నగారు ఎప్పుడు నన్ను పవర్కి కానీ పాలిటిక్స్ కానీ దూరంగానే ఉంచేవారు. ఎప్పుడు ఒకసారి మేము ఆయనతో పాటు తిరుపతి వెళ్ళినప్పుడు ఆయన గోకులం గెస్ట్ హౌస్ వచ్చారు. మామూలుగా అప్పుడు మంత్రికి గోకులం గెస్ట్ హౌస్ వచ్చారు. తర్వాత నేను మా కుటుంబ సభ్యులు వెళ్ళాము. 2 రూమ్లో ఉన్నాము. 2 రోజులు ఉండేటప్పుడు మా చేత 10,000 కట్టించారు, 6,000 కట్టించారు. తర్వాత భోజనానికి వాటికి డబ్బులు కట్టించారు. అప్పుడు నా జీతం 3,000 రూపాయలు. ఓకే, నెలకు 3,000 రూపాయలు. 2 నెలలు జీతం అయిపోయింది. ఆ తర్వాత నేను ఎప్పుడు ఆయనతో గుడికి వెళ్ళలేదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే గుడికి వెళ్ళాలంటే ఆయన ఈ రోజు కూడా నేను అది ఫాలో అవుతాను. వాళ్ళు మామూలుగా ఒకసారి పవర్ ఉన్నా లేకపోయినా ఏదో దేవుడి దగ్గర షాల్ కప్పటం, దండ వేయటం, కొబ్బరికాయ ఇవ్వటం అనేది ఉంటుంది. అప్పటికప్పుడే ఆయన ఉన్నప్పుడు దానికి అయిన ఖర్చు వెంటనే హుండీలు వేసేవాడు. అభిషేకం చేసినప్పుడు కూడా ఆ రోజులో 100 రూపాయలు ఎక్కువగా ఉండేది టికెట్ కూడా, ఆ డబ్బులకి ఇచ్చేవారు. అందుకని మేము ఎప్పుడు పవర్ ఎంజాయ్ చేయటం అంటూ ఏం లేదండి. సార్ మరొక విషయం,
వైద్య వృత్తిలో కొనసాగుతూ మీరు దండం పెట్టించుకున్నారు. అవును. ఇప్పుడు ఓట్ల కోసం మీరే దండం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలా ఉంది ఆ జర్నీ? ఎలా చూస్తారు? దీనికోసం మీ అంటే కామెంట్ ఏంటి? ఇంతకు ముందు కూడా పెట్టాను. ఎలాగా? వైద్య వృత్తిలో మా తండ్రికి వెనకాల తిరిగినప్పుడు కూడా దండం పెట్టాను. మరి అప్పుడు కూడా ఆయన ప్రచారం టైంలో అవును, ప్రచారం టైంలో నేను చేశాను. అంటే బ్యాక్గ్రౌండే కానీ డైరెక్ట్ గా చేయలేదు. అంటే జెండా కట్టుకుని చేయలేదు. అవును. నేను జెండా లేని కారులో ప్రచారం చేసామని, స్కూటర్ మీద కూడా తిరిగి ప్రచారం చేశాను. అంటే మొదటిసారి అప్పుడు అన్ని కార్లు కూడా లేవు మాకు, అంటే ప్రచారం చేయటానికి. 2, 3 కార్లు ఉండే, ఒక మాకు అద్దెకి తీసుకునే కార్లే, అందుకని స్కూటర్ మీద కూడా తిరిగి ప్రచారం చేశాను. సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి మీకు ఒక ఆఫర్ వచ్చింది, అవినగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు మీకు అప్పచెప్తే, నాకు ఈ వయసులో వద్దు, నా కుమారుడు రామ్ చరణ్కి అయితే బాగుంటుందని మళ్ళీ మీరు ప్రపోజల్ పెట్టడం, మళ్ళీ అక్కడ అదే పార్టీ నుంచి మీకు మచిలీపట్నం ఎంపీగా చేయండి, ఇది నా రిక్వెస్ట్ అని జగన్మోహన్ రెడ్డి చెప్తే మీరు దానికి అన్నట్లుగా కూడా తెలుస్తాను. ఒక ఎమ్మెల్యే స్థానం అంటే 4-5 మండలాలు కలిస్తే అది ఒక నియోజకవర్గం. అంటే ఆ స్పేస్ని మీరు నాకు ఇది వద్దని అన్నప్పుడు, పార్లమెంట్ అంటే సుమారుగా 7 కాన్స్టిట్యున్సీస్ కలిపితే ఎంత? సో ఆ స్ట్రెస్ మీకు ఇంకా ఎక్కువ అవుతుంది కదా. ఎలా ఒప్పుకున్నారు దీన్ని మచిలీపట్నం ఎంపీగా? అంటే నెంబర్ 1, పార్లమెంట్ ఎలక్షన్ అనేది, ఎమ్మెల్యే ఎలక్షన్ అనేది డిఫరెంట్. పార్లమెంట్ ఎలక్షన్కి 7 ఎమ్మెల్యేలు ఉంటారు. 7 ఎమ్మెల్యేలు వారి పని వారు చేస్తారు. అంటే వాళ్ళ పనితో పాటు మమ్మల్ని కూడా, మా పని కూడా వాళ్ళు చేసి పెడతారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఏ అసెంబ్లీ అభ్యర్థి ఆయనే చేయాలి. మీరు ఎప్పుడైనా చూడండి, ఏ ఎలక్షన్లో అయినా చూడండి, కంబైన్డ్ ఎలక్షన్ అంటే ఒకటే వచ్చినప్పుడు పార్లమెంట్ అభ్యర్థికే తక్కువ పని ఉంటుంది అసెంబ్లీ అభ్యర్థి కంటే. డోర్ టు డోర్ తిరగటం అది ఉండదు కదండి. అవునండి, అవును. రోడ్ షోలు చేయటంను, ఈ గ్రూప్ మీటింగ్స్ చేయటం తప్ప రోడ్ షోస్ చేయటం అంటూ ఉండదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆయన ఉద్దేశం నువ్వు పార్లమెంట్కి సూట్ అవుతావన్నా అసెంబ్లీ కంటే అన్నారు. సో తర్వాత ఆయన చెప్పింది 2 నాకు నచ్చినాయి. 2 ఆయన నచ్చింది ఏంటంటే వైద్యం. నేను ఎక్స్పర్ట్ కమిటీలో ఉన్నాను, ఆయన వేసిన ఎక్స్పర్ట్ కమిటీలో. తర్వాత రెండవది క్యాన్సర్ అడ్వైజర్గా ఆనరీ. నేను ఎప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదు, కారు వాడలేదు, వాళ్ళది ఏది వాడలేదు, నా సొంత డబ్బులు పెట్టుకుని వెళ్ళేవాడిని దానికి. సో ఆయన ఏమన్నారంటే, మీరు ఏం చేయాలనుకున్నారో రూట్ మ్యాప్ ఇవ్వమంటే నేను ఇచ్చాను. కానీ చాలా ఇచ్చిన వాళ్ళలో చాలా రాజకీయ నాయకుల్లో వెంటనే రెస్పాండ్ అయ్యి అడిగిన చేశారు. మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఉదాహరణకి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ క్యాన్సర్ మేమేం చేసామంటే 3 రీజియన్లో, కర్నూలు, 2 గుంటూరు, 3వది విశాఖపట్నం. అంటే 3 రీజియన్లు తీసుకుంటే కోస్తాలో కూడా మనకు 2 ఉంటాయి, నార్త్ ఆంధ్ర, కోస్టల్ బెల్ట్, రాయలసీమ. సో 3 చోట్ల 3 పెడితే బాగుంటుందండి, మనకి పేదలకు వైద్యం అవుతుంది ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో ఏంటంటే అనంతపురం, కడప, మన విజయవాడ కానీ కాకినాడ, ఈ 3 చేస్తే ఏంటంటే ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతాయని చెప్పాను, సజెషన్ ఇచ్చాను. అది ఆయన వెంటనే రిప్రజెంట్ చేశారు. అంటే 2 ఫేజెస్లో వస్తుంది. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, 2వ ఫేజ్ నడుస్తుందండి. సార్, సత్యనారాయణరావు గారి విషయానికి వస్తే, మీ తండ్రి గారి విషయానికి వస్తే కనుక, ఆనాడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటూ దేవుడు మంత్రిగా కీర్తించినటువంటి పరిస్థితి, ఆయనకు ఒక కితాబు కూడా జనాలు ఇచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు లోక్ సత్తా కూడా ఆల్రెడీ అవినీతి వ్యతిరేక, అలాగే ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఒక గౌరవం కూడా లోక్ సత్తా పార్టీ ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది, గౌరవం సత్కరించింది. అటువంటి రోజులు ఉన్నటువంటి పరిస్థితుల్లో 3 పర్యాయాలు గెలిచినటువంటి సందర్భం. అంటే ఆ రోజు మంచిని చూసిన ప్రజలు ఆనాటి రాజకీయాలకి ఈనాటి రాజకీయాలకి, ఇప్పుడు మీ విషయానికి కూడా వస్తే, డాక్టర్ గారు అనేది మీకు మంచి పేరుందని కూడా బయట మంచి టాక్ అయితే ఉంది. సో మంచి అనేది ఈ రోజు ఓటు వేసే విధంగా, ఆనాడు నాన్నగారికి ఓటు వేసిన ప్రజలు ఈ రోజు అదే మంచిని చంద్రశేఖర్కి వేసే అవకాశం ఉందని అంటారా? ఎందుకుండదండి. ఇప్పుడు 2 ఉంటారు, మీరు నేను ఉంటాం. మీరు మంచివాళ్ళు అయితే మీరు ఆనాటి రోజులకి ఈనాటి రోజులకి మారలేదా? దాదాపుగా నాన్నగారు అనుకుంటా 2010లో ఎక్స్పైర్ అని పెట్టుకున్నారు నాన్నగారు. అప్పటికి ఇప్పటికి 2024 ఎలక్షన్స్, దాదాపు 23 ఏళ్ళు. మార్పు అనేది ఉంటుంది, మార్పు అనేది సహజంగా ఉంటుంది. కానీ ఇది ప్రజలు మారరు సామాన్యంగా.
ప్రజలు సామాన్యంగా ఆలోచన విధానం మారుతుంది ఉమ్, ఎవరిలో అన్నా. ఉమ్. సో చూద్దాం ఈసారి. సో ప్రజలకు వదిలేస్తున్నారు మంచిగా ఓటేయమని, అంతేనా? అంతే. మరొక విషయం అండి, ఆల్రెడీ బాలశౌరి విషయానికి వస్తే కనుక ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి సందర్భం, ఆయన కూడా ఎక్కడ మీరు తీసి పాడేయడానికి కూడా లేదు. ఎందుకు తీసుకోవడం? చెప్తున్నాడు యాక్చువల్గా మీరు అంటే ఒక రాజకీయ చదరంగంలో ఉన్నప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు ఎదుర్కోవటం, ఆరోపణలు ప్రత్యారోపణలు గుప్పించడం అనేది ఇక్కడ సర్వసాధారణం. మీరు బాలశౌరి మీద ఎటువంటి ఆరోపణాస్త్రాలు సంధించడానికి సిద్ధంగా ఉన్నారు? ఎందుకు చేయాలి ఆరోపణ? ఐ మీన్ ప్రచారాస్త్రాల కింద దేన్ని చేయాలి? ఉపయోగించుకోవాలి? నేనేం చేస్తానో చెప్పాలి. అంటే ఆయన సచ్యులుడని మీరు నమ్ముతున్నారా? అలా కదండి, ఆయనతో పాటు నేను కలిసి పని చేయలేదు. ఆయన ఉన్న టైంలో నేను లేను. మరి ఆయన సచ్చీలుడో దుశ్చీలుడో ఎలా చెప్పగలను? ఇప్పుడు ఆయన ప్రధాన పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు మీ మీద మంచి ఒపీనియన్ ఉన్నా కూడా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఖచ్చితంగా మీ పైన కూడా విమర్శలు చేసే పరిస్థితి కూడా వస్తుంది. అంటే ప్రజలు నమ్మించాలి, అది ఓట్లు వేయించుకునే పరిస్థితి ఈ రోజులు ఇలా దాపురించాయి కాబట్టి మనం మాట్లాడుకోక తప్పదు. ఆయన విమర్శిస్తే అప్పుడు నేను సమాధానం చెప్తాను. నేను తప్పు అయితే తప్పనిసరిగా ఖండిస్తాను. నేను తప్పు కాదు అనుకుంటేనే ఖండిస్తాను. నిజంగా నా తప్పు ఏదైనా ఆయన చెప్తే నేను ఒప్పుకుంటాను. దానికి దీంట్లో వెనకాడటం అని ఏం లేదు. నేను కాంప్రమైజ్ దేనికి కారణం, చదువు కాలేదు, సర్జరీ కాలేదు, రాజకీయం కాలేదు, నీతి నిజాయితీ రెండింటికి కాలేదు. సో అందుకని ఇప్పుడు కూడా నేను మారను. పూర్వంకి ఇప్పుడు అనవసరంగా నేను మారాల్సిన అవసరం ఉంది, మారాలని లేదు నాకు. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి, అంటే ఆ రోజు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా సరే నేను సమ్మతిస్తానని అన్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి మీ అధినేత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. అంటే అమరావతి రాజధాని అని తర్వాత ఆయన గవర్నమెంట్ వచ్చాక 3 రాజధానుల నిర్ణయం ఇటు కృష్ణా కానీ అటు గుంటూరు జిల్లాలో కానీ ఆయన మీద తీవ్ర ప్రతికూల పవనాలు గట్టిగా ఉన్నాయా పార్టీకి అనేది ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం మీ ఓటు బ్యాంక్ మీద ఏమైనా పడే అవకాశం ఉందా? ఇక్కడ 3 రాజధానుల నిర్ణయానికి మచిలీపట్నం వేదికగా ఎలాంటి రెస్పాన్స్ ఉంది? అంటే ఒకటి కావాలండి, ఇప్పుడు మీకు గ్రామ సచివాలయ వ్యవస్థ చూశారు కదా, అవును, మీకు సర్టిఫికేట్ ముందు కావాలంటే నేనే చెప్తున్నాను, నాకు డేట్ చాలా ఆఫ్ టైం బర్త్ పట్టేది. సర్టిఫికేట్ కావాలంటే ఎంత టైం పెట్టేది, తర్వాత ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే ఎంత టైం పెట్టేది. అవును, నేను ఎంబీబీఎస్ జాయిన్ అయినప్పుడు చూశాను, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, తర్వాత అదృష్టవశాత్తు కాస్ట్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. ఇవన్నీ మనం వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడు అవన్నీ మన అందుబాటులో ఉన్నాయి కదా. అవును. సో సచివాలయం అంటే గ్రామ సచివాలయం, అంతవరకు వెళ్ళాలి. ఎవరు సెక్రటరియట్కి వెళ్తారు మీ ఉద్దేశం చెప్పండి? ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాడో ఎవరో సెక్రటరియట్కి వెళ్ళాలి. పైగా ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత, నిజంగా ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మీరు ఎంత దూరం బ్యాంక్ వెళ్తున్నారా? రోజు అవును, బ్యాంక్ వెళ్ళట్లేదు కదా. లేదు. ఏం చేస్తున్నారు? ఇంట్లో కూర్చుని డెబిట్ కార్డు వాడుతున్నారు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, ఫోన్ పే చేస్తున్నారు. అది రాజధాని అనేది ఒక చోట, ఇది మనం పెద్ద న్యూయార్క్ నగరంలా కట్టడం అనే దానికంటే ప్రజలకి అనుకూలంగా ఉండే దాంట్లో వాడటం మంచిదండి. అంతేగాని దీని నుంచి పెద్ద వ్యతిరేకత ఉంటుంది అనుకోవటం నేను అనుకోను. ఎందుకంటే మనకు ముఖ్యంగా మీరు అనొచ్చు ఈ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి నవరత్నాలన్నీ, మరి వాళ్ళు తినాలి కదండి, బట్టలు కట్టుకోవాలా, పిల్లల్ని స్కూల్కి పంపించాలా లేదా, ఆరోగ్యం జబ్బులే ఏదైనా వస్తే వైద్యం చేయించుకోవాలి కదా. నాకు తెలుసు మా నాన్నగారు పనిచేసినప్పుడు ఒక్క పేదవాడికి బైపాస్ చేయాలంటే ఎంత కష్టం అయ్యేదో తెలుసు. నన్ను అడిగేవారు, అరే మీ ఆ డాక్టర్ అంటే కొంచెం చెప్పరా, తగ్గిస్తాడేమో అది ఇది అని. ఎందుకంటే అప్పుడు ప్రతి ఎమ్మెల్యేకి నెలకి 6 CMRFలు ఉన్నాయి. CMRF మనకి బైపాస్ చేయాలంటే అందులో కోట, ఒక్కొక్క ఎమ్మెల్యేకి కోట. ఇప్పుడు ఉందండి అది లేదు. అది ఇంప్రూవ్మెంటా కాదా? సో అప్పుడు పేదవాడికి కానీ ఇది అయ్యే అసలు ఈ క్యాన్సర్ వైద్యం కానీ హార్ట్ వైద్యం కానీ అందుబాటు అయ్యే పరిస్థితే ఉండేది. సో మరి అది డెవలప్మెంట్ అవునా కదా? అవునండి, అవునా కదా. సో అదో డెవలప్మెంట్. మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? అండ్ నేను మా ఊర్లోనే ఎగ్జాంపుల్, స్కూల్కి టాయిలెట్ లేదు,
వాళ్ళు వచ్చి ఊర్లో వాళ్ళు వచ్చి అడిగారు, ఆడపిల్లలు టాయిలెట్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు ఏంటంటే చాలా వరకు దాతలు ఉన్న చోట మేము చాలా వరకు కట్టించాం. మా స్కూలు ఇప్పుడు దారిలో వస్తున్నప్పుడు చూసుంటారు. ఓకే, అవును చూసానండి. హై స్కూల్ ఆ బిల్డింగ్ ఎవరు కట్టించారంటున్నారు? గవర్నమెంట్ కాదు, మా దాతలు కట్టించారు. అందులో మా మామగారి పేరున మా ఫాదరు వెంటబడి వాళ్ళందరినీ కుటుంబాన్ని తీసుకొచ్చి కట్టించారు. మమ్మల్ని ఒక సంవత్సరం జీతం అడిగి జీతం తీసుకుని లైబ్రరీ బిల్డింగ్ కట్టించారు. ఓకే, సో ఆ పరిస్థితి ఇప్పుడుందా? లేదు. మరి డెవలప్మెంటే కాదు. అదే సంక్షేమ పథకాల విషయంలో జగన్కి రిమార్క్ పెట్టడం కానీ ఇది కానీ ఎక్కడ ఇది అసాధ్యం. అది ఎవరు కూడా వేలెత్తి చూపించడానికి లేదు. కానీ అభివృద్ధి విషయంలో అతనికి పూర్తి స్థాయి మైనస్ మార్కులు ఉన్నాయి. ముఖ్యంగా అంటే మీరు ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి మచిలీపట్నం నియోజకవర్గానికి వస్తే గనక ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ, ఇక్కడ ఉన్నటువంటి చాలా మేజర్ ప్రాజెక్ట్స్ నేను కేంద్రాన్ని ఒప్పించి తిప్పించి నేను చేయించడం జరిగింది. ఉదాహరణకి చెప్పాలంటే కనుక గుడివాడ ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ సంథింగ్ 2-3 చెప్పుకొచ్చారు ఆయన. ఇక్కడ జగన్ చేసింది ఏమీ లేదు, జగన్ దగ్గరుండి చూశాను, ఆయన నిజ స్వరూపం వేరంటూ కూడా మొన్న జనసేన పార్టీలో జాయిన్ అవుతూ కొన్ని విమర్శలు చేయడం జరిగింది. సో మచిలీపట్నం వేదికగా ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదా? ఎందుకు చేయలేదండి? చెప్పు. పోర్ట్ వచ్చిందా? మెడికల్ కాలేజ్ వచ్చిందా? మీరు ఇండోర్ స్టేడియం చూసారా? నేను బందర్లోనే చదువుకున్నాను నేషనల్ కాలేజ్. అప్పటికి ఇప్పటికి ఎంత అభివృద్ధి ఉందండి? అంటే అభివృద్ధి అంటే పెద్ద బిల్డింగ్స్ టవర్స్ కాదు కదండి. అవునవును. ప్రజలు అంటే కుటుంబం బాగోవాలి, గ్రామం బాగోవాలి, వ్యవస్థ బాగోవాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ అడుగుతాను. ఇంతకు ముందు నంబర్ ఆఫ్ క్రైమ్స్ ఎన్ని ఉండేవి? పేదవాళ్ళే కదా అప్పుడు క్రైమ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎంత తగ్గినాయి? దట్ ఈస్ ద క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ డెవలప్మెంట్. అండ్ ఐ ఫుల్లీ అగ్రీ. డెవలప్మెంట్ అంటే హైటెక్ సిటీ రావటం, బిల్డింగ్లు రావటం. ఎంతమంది పనిచేస్తారండి హైటెక్ సిటీలో? ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళందరూ హైటెక్ సిటీలో ఉద్యోగాలు వస్తున్నాయి. హైటెక్ సిటీలో కానీ హైదరాబాద్లో కానీ ఎనీ ప్లేస్లో ఆల్ ఓవర్ ఇండియా వస్తున్నాయి జాబ్స్. లోకల్ రిజర్వేషన్ ఏముండదు కదా. సో అదేంటంటే అభివృద్ధి అనేది అన్ని రకాల చూడాలి. అంటే కుటుంబ అభివృద్ధి, గ్రామ అభివృద్ధి, మన నియోజకవర్గ అభివృద్ధి ఒక్కటనేది డెవలప్మెంట్ అనేది నేను ఒప్పుకోను. ఇప్పుడు మీరు రేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ ఇన్ఫెంట్ మార్టాలిటీ అంటే మన పిల్లలు ఎంతమంది బతుకుతున్నారు, ఎంతమంది చచ్చిపోతున్నారు. మీరు క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 25 lakhs ఆరోగ్యశ్రీ ఇచ్చాడు కదా, నాకు 25 lakhs వరకు పెంచారు. నాకు తెలుసు చాలా మంది లివర్ ట్రాన్స్ప్లాంట్, 5 lakhs నుంచి లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అవసరం. లివర్ చెడిపోయిన అంతకుముందు ఏం చేసేవాళ్ళు? మీరు అన్ని ఉంటాయని కాదు, కొంతమందికి అది ఉపయోగమా కాదా? ఉపయోగమే. మరి అది ఉపయోగం కదండి. అంటే విద్యా వైద్య రంగంలో వైఎస్ఆర్ మించి తనయుడిగా ఈయన చేస్తున్నారనేది అది సుస్పష్టంగా అర్థమవుతుంది. అభివృద్ధి అంటే ఏంటండి? అభివృద్ధి అంటే మినిమం మౌలిక వసతులు, అంటే రోడ్లు కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థలు కావచ్చు, వీటిని అభివృద్ధి కింద మనం చూడాలి. అంటే గత 3 ఏళ్లలో 74 ఏళ్లలో చేయగలరా? మనకి ఇండిపెండెన్స్ 74 ఏళ్ళు అయిందా? దాంట్లో 69 సంవత్సరాల ముందు అయింది. ఈయన వచ్చింది 5 ఏళ్ళు. ఆ 5 ఏళ్ళలో 2 ఏళ్ళు కరోనా పోయింది. మిగిలింది ఎంతకాలం అండి? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో 69 ఏళ్ల పనులు చేయగలరండి? మీరే ఇప్పుడు మీరు ఇల్లు కడుతున్నారు. మీరు ఇల్లు కట్టినప్పుడు ఒక 69 రోజుల్లో కట్టలేని ఇల్లు 3 రోజుల్లో అయిపోద్దా? అంటే ఏంటంటే ఇది నా ఉద్దేశం, ఇది ఏదైనా సరైన పద్ధతి కాదు. ఎప్పుడైనా సరే ఒక పొలిటీషియన్ కానీ ఎవరిని అసిస్ట్ చేసేటప్పుడు మల్టీ ఫ్యాక్టోరియల్గా అసిస్ట్ చేయాలి. అంటే ఏంటంటే మన స్టార్టింగ్ ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్, అంటే కుటుంబ వ్యవస్థ, దాని తర్వాత పిల్లల చదువులు, ఆరోగ్యం, ఈ తర్వాత ఏంటంటే వాటర్ సప్లై, దెన్ ది లా అండ్ ఆర్డర్. ఈ 4 చూడాల్సి వస్తుంది. సో మీరు చెప్తున్న ప్రకారం మచిలీపట్నంలో అన్ని బాగున్నాయి, జగనన్న పాలనలో సంక్షేమంగా 3 సంవత్సరాలు మీరు ఇచ్చింది. 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా తినేసింది కదా. ఇందాక లేదా మీ అందరికి తెలుసు, అందరూ ఇళ్లలోనూ రూముల్లో పెట్టుకు తలుపులు వేసుకున్నారు. పాలన చేసింది 3 ఏళ్లే కదండి. మీరు ఇక్కడ గుర్తించిన సమస్యలు ఏంటి? రేపు అన్న రోజు మచిలీపట్నం ఎంపీగా కనుక మీరు ఎలక్ట్ అయితే కనుక మీరు చేయబోయే కార్యక్రమాలు ఏంటి? నేను ముఖ్యంగా
ఆరోగ్యం మీద దృష్టి పెడతాను, విద్య ఆరోగ్యం మీద. రిమైనింగ్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడిప్పుడే తిరుగుతున్నాను కాబట్టి ఎక్కడికక్కడ నోట్ చేసుకుని వాటి గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కానీ మిగతా అన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాను. సార్ మరొక విషయం, మీ నాన్నగారు సత్యనారాయణరావు గారి కోసమే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇప్పుడు వచ్చారు కనుక ఈ విషయం పక్కన పెడితే, ఆనాడు మీ నాన్నగారికి ఉన్నటువంటి అనుచరుగను 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేయటం, మంత్రిగా ఉన్నారు. ఆనాటి ఉన్నటువంటి అనుచరుగను, అనుచరులు, అనుయాయులు ఇంకా ఇప్పటికీ మీతో పాటు ఉన్నారా? మిమ్మల్ని నడిపిస్తున్నారా మీ నాన్నగారితో ఉన్న వాళ్ళు? అంటే మీకు సజెషన్స్ ఇవ్వడం కానీ, ఇలా చేస్తే బాగుంటుంది చంద్రశేఖర్, ఎలా నడిస్తే బాగుంటుంది చంద్రశేఖర్ అని మీకు చెప్పి నడిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ నాన్నగారితో సమకాలీనులు కావచ్చు, అనుచరులు కావచ్చు. అంటే మా నాన్నగారితో పనిచేసిన వాళ్ళందరూ, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ నాతో చాలా బాగుంటారు. వాళ్ళు కూడా వివిధ పార్టీల్లో ఉండే ఉంటారు. వివిధ పార్టీలు కాదంటలేదు. ఎందుకంటే మన రాజకీయాలు వదిలేసిన తర్వాత వాళ్ళ రాజకీయ భవిష్యత్తులో వాళ్ళు చూసుకుంటారు. మనం వాళ్ళని తప్పు పట్టడానికి వీల్లేదు. కానీ ఎప్పుడు నాతో ఏ అవసరం వచ్చినా, అంటే పెద్ద అవసరాలు మనం ఏం తీర్చలేము, మా వైద్య ఇంకేదైనా సలహాలు కావాలన్నా కూడా తప్పనిసరిగా నాతో కాంటాక్ట్ చేస్తారు. అనూహ్య పరిణామాల మధ్య చంద్రశేఖర్కి మచిలీపట్నం ఎంపీ టికెట్ లభించింది. సో ఈ క్రమంలో వాట్ ఎవర్ అండి ఆఫ్ ద స్క్రీన్ ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అది పక్కన పెడితే కనుక వైఎస్ఆర్సీపీకి సంబంధించి కీలకమైనటువంటి నేతలు మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా? అంటే కీలక పరిణామాలు వచ్చినా కూడా, అంటే మాజీ మంత్రి పేర్నాని కావచ్చు, ఇంకా పేర్నాని చాలా సంవత్సరాల నుంచి తెలుసండి. ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉంది. ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మా పరిచయం మెయిన్ గా ఈ రోగుల గురించి ఉండేది. పాపం నాని ఎప్పుడు ఫోన్ చేసి ఈ పేషెంట్ పంపిస్తాను చూడు అది ఇది అంటే చేసి మళ్ళీ చెప్పేవాడిని. అలాగే కృష్ణమూర్తి గారు కూడా నాకు తెలుసు, పేరు కృష్ణమూర్తి గారు. అంటే మా రైవల్ పార్టీస్ అయినా కూడా మా ఫాదర్కి ఆయనకి సత్సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే ఇద్దరు అడ్వకేట్సే. మా ఫాదర్ కూడా బందర్లో ప్రాక్టీస్ చేశారు. సో వీళ్ళిద్దరికి మంచి సంబంధాలే ఉన్నాయి. అంటే తిట్టుకోవడం అలాంటిది ఎప్పుడు ఉండేది కాదు. ఇప్పుడు మండల కృష్ణారావు గారు మా ఫాదర్ ఎప్పుడు ఓపెన్ గా తిట్టుకోవడం అంటే లేదు. సార్ మరొక విషయం, గతంలో 2 పర్యాయాలు సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు 2-3 ప్రధానంగా 2 పార్టీలు అనుకోవచ్చు మిమ్మల్ని ఆహ్వానించే, రండి మా పార్టీలోకి రండి, ఇలాగ పోటీ చేయండి అని. ఆ రోజు ఒప్పుకున్నటువంటి చంద్రశేఖర్, సింహాద్రి చంద్రశేఖర్, ఈ రోజు వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆహ్వానాన్ని మన్నించి రావడం వెనుక వ్యూహం ఏమిటి? నచ్చాలి కదండి, మనసుకు నచ్చాలి. మనసుకు నచ్చినప్పుడే వస్తానండి, మనసుకు నచ్చపోతే అసలు రాను. అంటే ఇక్కడ ఏమైందంటే మీ నాన్నగారు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి టీడీపీలో మీరు జాయిన్ అవ్వలేదు, పోనీ ఒక సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం అనుకున్నటువంటి జనసేనలోనూ జాయిన్ అవ్వలేదు, వైఎస్ఆర్సీపీ వాటికి ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఒక రైవల్ పార్టీలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. మరీ ముఖ్యంగా మచిలీపట్నం కేంద్రంగా కాపు ఓట్ బ్యాంక్ కూడా పుష్కలంగా ఉంది. సో ఇటువంటి క్రమంలో ఎలాంటి ఓట్ బ్యాంక్ మీరు ఆశిస్తున్నారు? అంటే నేను ఒక కులంతో రాజకీయం జరపడం అనేది అసలు పద్ధతే కాదు. మేము పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు మా ఫాదర్ ఎప్పుడు కులం గురించి కానీ మతం గురించి కానీ మాకు నేర్పలేదు. అంటే ఈ కులం మనోళ్ళు, ఈ కులం పరాయోళ్ళు అనేది లేదు. నా క్లాస్మేట్స్ అందరూ ఉండేవాళ్ళు. మా ఇంటి పక్కన ఉన్నవాళ్ళు వీళ్ళు వైశ్యులు, మేము పెరిగింది వీళ్ళతోనే. ఇటు పక్కన వైశ్యులే, ఆ పక్కన బ్రాహ్మిన్స్ ఉండేవారు, అటు వెనకాల ఇంకో అడ్వకేట్ ఉండేవారు. అసలు మేము పట్టించుకోవాలి. ఆవిడ మామగారు అనేవాళ్ళం, ఈవిడ పెద్దమ్మ గారు అనేవాళ్ళు. అంటే మాకు కులాలతో ఇప్పుడు పెరగలేదు. ఐ థింక్ ఈ మధ్యనే పెరిగినట్టు ఉంది కులాల పిచ్చి. పెరిగింది కదా, పెరిగింది. అంటే ఇది మీరు అన్నారే డెవలప్మెంట్, ఇది డెవలప్మెంటా డిటీరియరేషనా? మీరే చెప్పాలి. ఇప్పుడు చెప్పండి మీరు ఆన్సర్. మీరు డెవలప్మెంట్ అంటే ఏంటి? డెవలప్మెంట్ దేని కింద చూస్తాం? కులాలు అనేది పెరగటం డెవలప్మెంటా లేదంటే డిటీరియరేషనా? మీరు చెప్తే సెకండ్ అవుతుందేమో. అది మరి అది మనం ప్రోగ్రెస్ అవుతున్నావా రిగ్రెస్ అవుతున్నావా అని మనం ఆలోచించుకోవాలి, ఆత్మసాక్షిగా ఆలోచించుకోవాలి. నేనైతే మాత్రం కులాలు ఓట్ బ్యాంకులని ఎప్పుడూ అనుకోలేదు. నా దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళు ఒకసారి చెప్తుండేవాళ్ళు, నేను బందర్ నుంచి వచ్చానండి, ఇలా ఫలానా ఆయన చుట్టా అన్నది. ఎవరైనా ఒకలానే చూస్తాం, ఎవరైనా బాగానే చూస్తాం. నాకు అందరితోనూ మా సత్సంబంధాలు ఉన్నాయి. మేము ఎప్పుడు అసలు బీసీ అనేది నాకు నిజంగా ఈ రోజుకి ఆశ్చర్యం. బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఏంటి?
అవును. అందరూ ఒకటి అన్నప్పుడు ఆయన బ్లడ్ గ్రూప్ మన బ్లడ్ గ్రూప్ వేరుగా ఉంటుందా? మనకు బ్లడ్ అవసరం వస్తే ఆయనకి ఇవ్వమా? అవును. ఈ అన్నీ అది ఏంటంటే రాజకీయాలు పూర్వం గత 69 సంవత్సరాల నుంచి ఏంటంటే ప్రజల్ని విభజించేశారు. విభజించి పాలించడం వలన జరుగుతుంది ఇదంతా. బ్రిటిష్ వాళ్ళు చేసినట్టు చేయటం వలన ఇదంతా జరుగుతుంది. సార్ 2014లో జనసేన మద్దతుతో ఆ రోజు చంద్రబాబు గవర్నమెంట్ ఫామ్ చేయడం మనం చూసాం. ఇక అదే 2019 విషయానికి వచ్చేసరికి చంద్రబాబు ఓడిపోయినప్పటికీ కూడా ఉదాహరణకి మచిలీపట్నం నియోజకవర్గానికి చూసుకుంటే కనుక ఆ రోజు బాలశౌరి 5 లక్షల చిల్లరి ఎంతో కానీ ఆ రోజు కొనకల్ల నారాయణ టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి అతను కూడా 5 లక్షలు పైబడి మెజార్టీ ఆ గ్యాప్ లో కూడా మంచి గట్టి పోటీ ఇచ్చినటువంటి సందర్భం. జనసేన ఇండివిజువల్ గా పోటీ చేసినా కూడా ఐ థింక్ బండ్రెడ్డి రామకృష్ణ అనుకుంటా ఆయన కూడా 1,13,000 ఓట్లు వచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అలయన్స్ అయ్యి మీపైన యుద్ధం చేస్తున్నారు. సో ఇప్పుడు ఖచ్చితంగా మీరు గట్టి పోటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మా సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయని ఓవైపు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. సో ఆ గెలుపుకి మీరు బాటలు వేయాల్సింది మచిలీపట్నం వేదికగా ఖచ్చితంగా ఉంది. ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు సంక్షేమ పథకం ఒక్కటి కాపులకి రాలేదా? వచ్చిందా లేదా? మరి వాళ్ళు సంక్షేమ పథకం తీసుకున్న వాళ్ళలో కూడా కాపులు ఉంటారు, మీరు అన్నట్టు బీసీలు ఉంటారు, అనకూడదు కానీ బీసీలు అని అన్ని కులాలు ఉంటాయి కదండి. అప్పుడు ఈ కులానికి సంక్షేమ పథకం ఇవ్వద్దని ఎవరైనా చెప్పారా? ఎందుకు బీసీ నినాదం ఎందుకు ఎత్తుకున్నారు ఈ దఫా ఎలక్షన్స్ కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి? వేళ పార్టీ క్యాండిడేట్స్ విషయానికి వస్తే కనుక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు గతంలో ఎన్నైతే ఇచ్చారు ఇప్పుడు అన్ని సేమ్ అలా ఇచ్చారు, కానీ బీసీల సంఖ్య పెంచుతూ వచ్చారు. అంటే దట్ ఈస్ ది సోషల్ జస్టిస్. టీడీపీకి వెనుముకగా ఉన్నటువంటి బీసీల పార్టీని దెబ్బకొట్టింది కానీ చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంటే ఇప్పుడు ఇంతవరకు మీరేమన్నారు? టీడీపీ కుల పార్టీ అన్నారు కదా. అవును. మరి కుల పార్టీ అంటే ఏ పార్టీ అవ్వాలి మీరే చెప్పండి. మరి బీసీలు అంటున్నారు ఇప్పుడు కుల పార్టీ అనుకున్నప్పుడు. అందుకే రాజకీయాలకి మీరు అన్నది నేను ఒప్పుకోను. ఇప్పుడు జనసేన కుల పార్టీ అన్నారు. మరి అయితే ఇవన్నీ కూడా కులాలకు అతీతంగానే ఉన్నట్లు పార్టీలన్నీ కూడా. మీ వైఎస్ఆర్సీపీ ఎలా అయితే ఉందో ఐ థింక్ జనసేన ఉన్నట్టు అలాగే టీడీపీ కూడా ఉన్నట్టు. మరి ఇంకా అలాంటప్పుడు మీరు బీసీలకి అనేది ఏంటంటే దిస్ ఇస్ సోషల్ జస్టిస్. ఉదాహరణకి ఏంటంటే ఒక ఏరియాలో బీసీ పాపులేషన్ ఎక్కువ ఉంది అనుకున్నాం, మరి ఆ సీటు మరి వాళ్ళకి ఇవ్వాలి కదండి. సో అలా అంటారా? ఓకే. ఇంకా సంక్షేమ పథకాల విషయానికి వస్తే గనక ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చారని మీరు నమ్ముతున్నాను. ఉదాహరణకి చూసుకుంటే గనక ఉద్యోగస్తులు ఈ రోజు బయట చాలా నిర్లిప్తత నైరాశ్యంలో ఉన్నారని కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. వాళ్ళకి సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి ఆ రోజు యాత్ర ఐ మీన్ చంద్రబాబు గవర్నమెంట్ లో ఉండగా ఆయన యాత్ర చేపట్టడం, ఆ యాత్రలో ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన మాటని ఆయన కట్టుబడి ఉండలేదు. జిపిఎస్ అనేది ఒకటి తీసుకొచ్చి మా మొహం మీద కొట్టారని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. మరోవైపు మద్యం ప్రియులు కావచ్చు, దశల వారీ మద్యపాన నిషేధం అన్నారు, జిల్లాల వారీగా రీహాబిలిటేషన్ సెంటర్స్ మేము ఏర్పాటు చేస్తామన్నారు. ఎందుకు ఆ రెండు విషయాల్లో ఖచ్చితంగా అదోటి పోను 3 రాజధానుల నిర్ణయం అంటూ ఒకటి తీసుకుని ఆయన ముచ్చమట్లు పడుతున్నాయనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు అన్నమాట. మీరు దీన్ని సమ్మతిస్తారా? అంటే ఇది 3 రాజధానులు అనేది నా ఎగ్జాక్ట్ గా దేని వలన వచ్చిందనే తెలియదు. మీరు హైదరాబాద్ అని చూసాం కదా మనం. అవును. ఇప్పుడు ఏమైందండి? ఇప్పుడు స్టేట్ సెపరేట్ అయిన తర్వాత ఏమైంది మనకి? సో మనకి ఏదైనా సరే క్యాపిటల్ అనేది యాక్సెసబుల్, అవైలబుల్ అండ్ డీసెంట్రలైజేషన్ అయితేనే వికేంద్రీకరణ అంటారే, అవును, అలా ఉన్నప్పుడే బాగుపడదు. అన్ని తీసుకుపోయి హైదరాబాద్ లో పెట్టాం కదా. ఇక్కడి నుంచి ఒక హాస్పిటల్, మంచి హాస్పిటల్ చూపెట్టండి, మీకు ఒక మంచి కాలేజ్ చూపెట్టండి. ఒకప్పుడు ది బెస్ట్ కాలేజ్ ఇన్ ఆంధ్ర ఇస్ లైలా కాలేజ్, ఆర్ గుంటూరు విజయవాడ మచిలీపట్నం హిందూ కాలేజ్ అనేవాడు, మరి గుంటూరు మెడికల్ కాలేజ్ అనేవాడు. అది పక్కన పెడితే ఇంకా మద్యపాన నిషేధం విషయాన్ని చెప్పండి, అలాగే సిపిఎస్ విధానం గురించి చెప్పండి. సిపిఎస్ విధానం గురించి నాకు అంత అవగాహన లేదు. మద్యపాన నిషేధం అనేది బేసిక్ మేనర్ లో ఆయన అన్నది కరెక్టే. ఎవరి నుంచి రావాలి? 1994 లో అన్నగారు మద్యపాన నిషేధం చేశారు. ఆ రోజు చంద్రబాబు ఎత్తేసారు. ఎంతకాలం ఉందండి?
మీరే అంటే మన ఇప్పుడు ఆయన చూసి మనం కూడా అలా లేదు చేస్తాం. అట్లని కాదు, బేసిక్ మేనర్ లో. ఉమ్, ఇన్ ఆల్కహాల్ ఆల్సో దేర్ ఆర్ 3 థింగ్స్: ఉమ్, అవైలబిలిటీ, ఉమ్, యాక్సెసిబిలిటీ, ఉమ్, అండ్ యూ షుడ్ హ్యావ్ ది మనీ టు బై. ఓకే. ఇప్పుడు మీ ఇంటి పక్కనే షాప్ ఉంటే అర్ధరాత్రి వెళ్ళైనా తెచ్చుకుంటారు. యా. అవైలబుల్ గా ఉండాలి, దాంట్లో పక్కనే ఉండాలి, దూరంగా ఉండకూడదు. ఉమ్, స్ట్రాటజీ ఏంటంటే ఎప్పుడైతే దూరంగా ఉన్నాయో అప్పుడు న్యాచురల్ గా వాడు రాత్రిపూట అబ్బాయి ఏం తాగుతామో ఇంకో రోజు వెళ్ళొచ్చు అనుకో. ఉమ్, పక్కనే ఉంటే మనకైనా అనిపిస్తుంది కదా అవును. అవైలబిలిటీ. ఉమ్, సో అది ఫేసింగ్ మేనర్ గా చేయాలి, చేస్తారనుకుంటున్నాను. ఉదాహరణకు మా ఊర్లో, మా ఏరియాలో ఒక గ్రామం ఉంది, సంపూర్ణ మద్య నిషేధం. మీకు తెలుసా అది? అంటే ఆ గ్రామస్తులు తీర్మానం చేసుకుని ఎగ్జాక్ట్లీ. ఉంచుతారు. దేనికోసం వచ్చింది అది? వాళ్ళకి అవేర్నెస్. అది ఎందుకు వచ్చింది? ప్రజలకు వచ్చింది అవేర్నెస్. మీకు ఇదే కాదు, కుకట్పల్లి దగ్గర మీకు అది ఏదో నగర్ ఉంటుందండి, అది పంచాయతీ మొన్నటి వరకు ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిపేశారు. వాళ్ళు కూడా అక్కడ తీర్మానం పెట్టుకుని ప్రగతి నగర్, ఐ థింక్ ప్రగతి నగర్ లో ఇప్పుడు లేని బార్లు లేవు సార్. మొన్నటి వరకు మీకు తెలియదు కాదు కదా, అది ఒక పంచాయతీనే కదా. కానీ ఇప్పుడు చూసారు ఇక్కడ మీరు ఉమ్. మా ఏరియా మర్చిపోయి ప్రగతి నగర్ గురించి అన్నారు. అదే చెప్తున్నాను, అన్నవరం, ఆ గ్రామస్తుల తీర్మానం. వెంకటాపురం, చెర్లపాలెం, ఉమ్, మోపిదేవి మండలం, ఉమ్, అక్కడికి వెళ్ళి అక్కడ చూడండి, ఉమ్, సంపూర్ణ మద్య నిషేధం. ఉమ్, మీరు పొరపాటున బయట తాగొచ్చారనుకోండి, అంటే ఊరు బయట ఉమ్. తాగొస్తే 100 రూపాయలు ఫైన్ కట్టాలి. ఫైన్ కట్టాలి. ఇది దాని మూలాన తాగుబోతులతో లేరు అసలు. అంటే వీళ్ళ ఆర్థికంగా కుటుంబాలు కట్టుబడి పిల్లలు చదువుకున్నారు. నేను అడిగాను ఒకసారి, 5 కోట్ల మంది ప్రజల మనసులు ఒకేలా ఉండవు కదా సార్. మరి అంటే డబ్బులున్నోడు తాగితే పెద్ద ప్రాబ్లం ఉండదండి, ఉమ్, పేదవాడు తాగితేనే ప్రాబ్లం. ఉమ్, డబ్బులున్నోడు తాగితే ఏంటంటే వాడు ఎక్కడన్నా వెళ్ళి ఏదో తాగుతాడు, అవును. వాడు తింటాడు. పాపం ఇతను పేదవాడు ఆడు సంపాదించుకునే దాంట్లో సగం తాగేస్తే ఉమ్, ఇంకా మిగతా ఇంటి దగ్గరికి వచ్చి వైఫ్ని కొట్టడం తప్ప ఇంకేం చేస్తాడండి? అవును. సో అది ప్రజలను మార్చే విధానంగా రావాలి. కానీ నా ఉద్దేశం ప్రభుత్వం ఫేసిక్ మేనర్ లో చేయాలి, కానీ ఒకసారి చేస్తే మాత్రం రివోల్ట్ అవుతారు. సార్ ఇప్పుడు మీ మచిలీపట్నం నియోజకవర్గంలో 7 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. ఈ మచిలీపట్నంతో పాటు పామర్ కావచ్చు, అయితే ఇంకా పెనమలూరు, వాట్ ఎవర్, ఇక్కడ ఒక 7 కాన్స్టిట్యూన్సీ. ఏది అభివృద్ధి కొంచెం కుంటుపడింది అన్నట్లుగా మీరు భావిస్తున్నారు? ఏ నియోజకవర్గాలు ఇంకా అభివృద్ధి చెందాల్సింది ఉంది? నేను ఇప్పటి వరకు నేను ఎంపీగా అయితే కనుక ఖచ్చితంగా నేను వీటి మీద దృష్టి పెడతాను, ఈ నియోజకవర్గాల మీద నా ఫోకస్ ఉంటుందని చెప్పడానికి ఏముందా మీకు? నేను ఇప్పటి వరకు 2 చూశానండి, ఎక్కడ? మచిలీపట్నం, ఉమ్. అవనిగడ్డ. అవును. ఈ రోజు ఇప్పుడే గుడివాడ వెళ్ళి అది ఓపెనింగ్ ప్రారంభోత్సవం కూడా చేసి వచ్చారు, చేసామండి ఆఫీస్ కి. ఉమ్, సో ఇది నాకు మొత్తం తిరిగిన తర్వాత కానీ నేను ఉమ్, ఒక ఇవ్వలేను. ఉమ్, నేను ఏంటంటే మా ఫాదర్ ఒక నోట్ బుక్ అని రాసుకున్నారు, ఉమ్, అంటే ఈ సంవత్సరం ఈ ఏరియాలో ఏం చేయాలి, ఉమ్, తర్వాత అయ్యేటప్పటికి టిక్ పెట్టుకునేవాళ్ళు, ఉమ్, అంటే చేశామా లేదా అని. ఉమ్, అట్లా నోట్ బుక్ రాసుకుని చేయకపోతే నేను అక్కడ చేశాను ఇక్కడ చేశాను అనేది కాదు. ఉమ్, ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ చూసుకోవాలి మనం. ఉమ్, వీటిలో అంటే నెసెసిటీస్ లో కూడా కొన్ని ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది, కొన్ని సెకండ్ ప్రయారిటీ ఉంటాయి. ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ చేయాలా, సెకండ్ ప్రయారిటీ సెకండ్ చేయాలి. మొత్తం తిరిగి ఓవరాల్ ఐడియా రాందే చెప్పడం కష్టం. ఈ తిరగడం కూడా ఎమ్మెల్యేస్ హెల్ప్ తీసుకుని తిరగాలి. లోకల్ ఎమ్మెల్యే ఈజ్ ది మెయిన్ పర్సన్ టు గైడ్ అన్ ఎంపీ. ఇప్పుడు ఎమ్మెల్యే లేకుండా ఎంపీ ఒక్కడే ఏం చేయలేడు. అవునండి, అవును. ఎందుకంటే ఊరూరా తిరిగింది వాళ్లే కదండి. అవును. అందుకని వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని అది చేయటం ఎంపీ ధర్మం. సార్ మీకు అంటే ఆనాడు తండ్రికి తనయుడిగా మీరున్నారు, ఇప్పుడు మీకు తనయుడిగా రామ్ చరణ్ ఉన్నారు. ఏంటి ఆయన యాక్టివిటీస్ ఎలా ఉంటున్నాయి? ఆయన కూడా రేపటి భవిష్యత్తు రాజకీయ నాయకుడిగా మేము చూసే అవకాశం ఉందా? ఆల్రెడీ మీరు అవినగడ్డ ఆ ఎమ్మెల్యే స్థానాన్ని మీ తనయుడికి ప్రపోజల్ పెట్టారు, బట్ అనూహ్య పరిణామాల నేపథ్యంలో మీకు ఎంపీ స్థానం లభించింది, అది వేరే విషయం. రేపటి రోజు చూడొచ్చా మీ తనయుడు రామ్ చరణ్ ని? నేను అట్లా చెప్పను, ఎందుకంటే ఇది ప్యాషన్ ఉండాలి మనకి. ఎవరికైనా సరే ప్యాషన్ నుండి చేయాలి. మా అబ్బాయి బైపీసీలో చేరినప్పుడు నేను అందరూ అన్నారు అయిపోయింది, తను మెడిసిన్ ఇంట్రెస్ట్ లేదన్నాడు. మెడిసిన్ ఇంట్రెస్ట్ లేదన్నాడు. 5 years లా కోర్స్. మా ఫాదర్ ని చూసి అడ్వకేట్ అంటే మంచి ప్రొఫెషన్ అని వెళ్ళాడు. నన్ను తర్వాత బైపీసీ తర్వాత నన్ను అందరూ అన్నారు డొనేషన్ కట్టమని. బైపీసీ చేశాడు కదా, డొనేషన్ కట్టి సీట్ వస్తుంది. ఐ సెడ్ ఇన్ ప్రిన్సిపల్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు పే ది డొనేషన్. నేనంత ఒకసారి స్టిక్ అయ్యామంటే
మారే పని, నేను డొనేషన్ కట్టలేదు. ప్రాబ్లీ ఐ కుడ్ ఎఫర్ట్ ఇన్ దోస్ డేస్, మనీ ఎఫర్ట్ చేయగలను కానీ డొనేషన్ కట్టలేదు. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేని దానికి చేయకూడదు అసలు. ఇప్పుడు సరే, ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి మీరు ఏం చెప్తారు? అంటే నాకు పొత్తుల గురించి నాకు పూర్తి అవగాహన లేదండి. అది మనం ఎలక్షన్ అయిన తర్వాత కానీ మీకు నాకు తెలుసు. అంటే ఆల్రెడీ చూస్తుంటారుగా పవన్ కళ్యాణ్ ఆయన ఏ మేరకి ఆయన రాజకీయ నైపుణ్యం ఉంది, చంద్రబాబు ఏ మేరకి తన రాజకీయ చతురతని ప్రదర్శిస్తున్నారు అనేది. అంటే ఓవైపు ఏమంటున్నారంటే మీ పార్టీ నుంచే వస్తుంది, పవన్ కళ్యాణ్ మోసం చేశాడు, కేవలం 21 స్థానాలతో సరిపెట్టించేశాడు చంద్రబాబు అని. సో మీ కామెంట్ ఏంటి దీనికి సంబంధించి? నేను కామెంట్ చేయను, ఎందుకంటే వీళ్ళు మొన్న పొత్తులు పెట్టుకున్నారు, నేను నిన్నే వచ్చాను. సో ఇవన్నీ తెలియాలంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ చెప్పలేమండి. సార్, మీ వ్యక్తిగతంగా అడుగుతున్నాను, యాజ్ ఏ ఇప్పుడు వచ్చారు కాబట్టి ఓకే, మీరు హైదరాబాద్ లో ఉంటారు, ఎప్పుడైనా విజిట్ చేయడం, ఇక్కడ సమస్యల గురించి వీళ్ళతో మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుందా? రెగ్యులర్ గా వస్తాను. రెగ్యులర్ గా వస్తాను. అంటే మా అమ్మ సంవత్సరంన్నర కింద చనిపోయారు. అప్పుడు ఆల్మోస్ట్ ప్రతి వారం 2 వారాలు అంటే వచ్చినప్పుడు ఎక్కువ మంది రోగులు వచ్చేవాళ్ళు. అంటే అప్పుడు కూడా మా అమ్మ చనిపోయిన రోజున కూడా ఆవిడ దగ్గర ఉన్నప్పుడు కూడా వాళ్ళు రాచి చేయించుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అంటే వాళ్ళ అవసరం కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అవసరాన్ని బట్టి ఉంటుంది, వేరే వాడి అవసరాన్ని బట్టి ఉంటుంది, మన అవసరాన్ని బట్టే ఉంటుంది. సార్, మీ నాన్నగారి జ్ఞాపకార్థం ఈ రూమ్ ఇంకా ఇలా ఉంచేసారేమో, ఇది ఇంకా మీ నాన్నగారి సీట్ ఏదన్నా నాకు అనిపిస్తుంది. నిజమేనా? నిజమే. ఇవన్నీ లా బుక్స్ అవునా? నేను లైబ్రరీకి ఇచ్చేద్దామని అడిగానండి. వాళ్ళు లైబ్రరీలో మాకు బుక్స్ ఉన్నాయి లేవన్నారు. ఇక్కడ మనకు దీనికి యూనివర్సిటీ లైబ్రరీ ఏమన్నా ఉంటే ఇచ్చేద్దామంటే వాళ్ళకి ఇచ్చి పంపించేస్తాను. ఓకే ఓకే. సో రేపు మాపో ఇది కూడా అంటే కొన్ని బుక్స్ ఉంచుకుంటారు. ఓకే. సో మీరు లా వైపు వెళ్ళలేదు, మీరు డాక్టర్ వృత్తి ఎంచుకున్నారు. ఓకే అండి. మామూలుగా 2019 లెక్కల ప్రకారం అండి మచిలీపట్నం జనాభా సంఖ్య, ఓటర్ల సంఖ్య 13,60,000 చిల్డ్రన్. ఇప్పుడు ఇంకేమైనా పెరిగిందా మీకున్న లెక్కల ప్రకారం? అరౌండ్ 14 లక్షలు. 14 లక్షలు. ఇప్పుడు మీరు ఎంత డిఫీట్ చేయబోతున్నారు? ఐ మీన్ బటన్ నొక్కిన తర్వాత రిజల్ట్ ని బట్టి కానీ చెప్పలేదు. ఎన్నో బటన్లు నొక్కేశారు జగన్ గారు, ఆ బటన్ పనిచేయవా? అది తర్వాత తెలుస్తుంది. ఆ బటన్ బట్టి పనిచేస్తా అనుకుంటా నేను. డెఫినెట్ గా నొక్కిన బటన్లు అన్ని పనిచేస్తా అనుకుంటాను. ఎందుకంటే అన్ని బటన్లు ఎవరు నొక్కలేదు. ఎవరు నొక్కారా? ఎవరు నొక్కలేదు కదండి. మరి నొక్కినప్పుడు పని చేయకపోతే ఎలాగా? పనిచేస్తానే అనుకుంటాను. మరొక వైపు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చారు, ఒక డాక్టర్ బాబుగా, అంటే డాక్టర్ వ్యక్తిగా. ఇప్పుడు మీరు మచిలీపట్నం కేంద్రంగా మీరు అందరికీ సుపరిచితులు. మిమ్మల్ని ఇప్పుడు ఒక కండువా కప్పుకున్నటువంటి ఒక రాజకీయ నేతగా కొత్తగా చూస్తుంటారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి శ్రేణులు మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నాయి? బాగానే చేస్తాయి. ఎలా ఉంది యువత గాని ఇది గాని మీ పట్ల డైలీ? బాగానే ఉంది. ఆల్రెడీ ఎన్నికల కోడ్ ఈ రోజు సిఈసి కూడా షెడ్యూల్ రెడీ చేసింది. ఆల్రెడీ మే 13 ఎలక్షన్స్. మీరు ఎప్పటి నుంచి క్యాంపెయిన్ స్టార్ట్ చేయబోతున్నారు? ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఎంపీ క్యాంపెయిన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అవునండి. ఎమ్మెల్యే క్యాంపెయిన్ డోర్ టు డోర్ ఉండదు కదండి. షార్ట్ మీటింగ్స్, గ్రూప్ మీటింగ్స్, ఈ ఊరికెళ్ళి కలవచ్చి మాట్లాడటం ఇలాంటివి ఉంటాయి. సుమారుగా ఇంకా ఫైనల్ గా మీరు ఎంత గ్యాప్ లో మీరు విజయం సాధించడానికి మీరు ధీమాతో ఉన్నారు? మీరు మీ ప్రత్యర్థి బాలశౌరి పైన ఇక్కడ ప్రధానంగా ఇందులో ప్రత్యర్థి అభ్యర్థి అని ఉండరండి. ఓటర్ అనేవాడు ఎట్లా డిసైడ్ చేస్తే వాళ్ళే గెలుస్తారు. మీరు అడగొచ్చు, మరి గొప్ప గొప్ప లీడర్లు ఇందిరాగాంధీని ఓడించిన, ఇందిరాగాంధీ గొప్ప లీడరా కాదా? అవును, జిల్లా వేదికగానే ఓడించారు. అనంతపురం జిల్లాలో ఐ థింక్ ఎప్పుడు పోటీలో ఉన్నారు. రాయబరేలీ నుంచి ఓడిపోయారు. అది ఎవరు చెప్పలేరు. అన్నగారినే ఓడించారు. అది కూడా ఆయన కూడా ఓడిపోయారు కదా. అందుకని ఎవరు దాన్ని చెప్పలేరు. సార్, నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ వస్తున్నారు మీరు. స్వయంగా ఆ కుటుంబం, అంటే మీ అధినేత కాబట్టి మెచ్చుకుంటారు, నీకు కాదని. స్వయం ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి తన చెల్లెలే మోసగాడు, పచ్చి మోసగాడు, మమ్మల్ని గెంటేశాడు, ఇది అసలు రాష్ట్రంలో అభివృద్ధి అంటూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పుట్టి మునిగిపోయినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు తన భుజాన్ని వేసుకుని ఈ రోజు క్యాంపెయినింగ్ చేస్తుంది అన్నకు వ్యతిరేకంగా. అది మీకు ఈ రోజు మైనస్ అవ్వబోతుందా? ఆవిడ మాటలు మీరు ఏ విధంగా
తిప్పికొట్టే అవకాశం ఉంది. ఈ రోజు జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళ మాటలు పక్కన పెడితే స్వయాన జగన్మోహన్ రెడ్డి చెల్లెలే షర్మిల, ఆవిడే రేపటి రోజున క్యాంపెయినింగ్ చేస్తుంది, ఈ వీధుల్లోనే తిరుగుతుంది, మీ ఇంటి తిరుగుండానే ఐ థింక్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తాం మచిలీపట్నం కేంద్రంగా. సో ఎలా ఉండబోతోంది ఆవిడ మాటలు మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు చాలా మాటలు మాట్లాడచ్చు. నాకు 10 సంవత్సరాల నుంచి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు తెలిసినంత వరకు ఆయన ఏది చెప్తే అది చేస్తారు. అంటే మనం రీజనబుల్ గా ఉండి, అంటే నా పర్సనల్ పనుల కోసం ఆయన ఎప్పుడూ ఏమి అడగలేదు. ఈ కొన్ని ఆరోగ్య శ్రీలో కానీ వీటిలో సలహాలు ఇచ్చినప్పుడు కానీ రీజనబుల్ గా ఉన్నప్పుడు అంత క్విక్ గా రెస్పాన్స్ అయిన ముఖ్యమంత్రిని ఎవరిని చూడలేదు. నేను చెప్పేది ఏంటంటే ఆ చెల్లెల యొక్క వ్యతిరేకమైనటువంటి మాటలు మీ యొక్క గెలుపు కావచ్చు, మీ పైన ఓటు వేసే వాళ్ళ పైన ప్రభావం పడే అవకాశం లేకపోలేదు ఉండదు అనుకుంటా. అంటే నమ్మరు అంటారా? స్వయం ఆ కుటుంబం నుంచి వచ్చింది నమ్మరండి. మీరే చెప్పారు కదా, బటన్ ఇన్నిసార్లు నొక్కినప్పుడు బటన్ నొక్కినోడు ఎవరన్నా మోసం చేస్తాడండి, పేదలకు ఇచ్చినోడు అని అనుకుంటారు. ఇప్పుడు పేదవాడికి ఇంత డబ్బులు ఇచ్చినోడు సొంత వాళ్ళని ఎందుకు మోసం చేస్తాడు అనుకుంటారు కదండి. సో ఓవరాల్ గా చెప్పాలంటే మీరు ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది బాలశౌరి పైన? మెజారిటీ అదేం అనను, కానీ ఏంటంటే ఇది మీకు ఎలక్షన్ అయి కౌంటింగ్ అయిన తర్వాత కానీ తెలియదు. ఫైనల్ గా మీ యొక్క మచిలీపట్నం ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? 2 ముక్కల్లో చెప్పేసుకోండి. నేను అందరు మచిలీపట్నం ఓటర్లకి నేను మీకు నీతి నిజాయితీతో పనిచేస్తానని, ట్రాన్స్పరెంట్ గా ఉంటానని, నాకేసిన ప్రతి ఓటుకి మీకు న్యాయం చేకూరుస్తానని చెప్తానండి. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు, మీ విలువైన ఆ టైంని మాకు కేటాయించి, మా ఫ్రైడే పోస్టర్ కి కేటాయించి మీ విలువైన ఇంటర్వ్యూని మాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు ప్రత్యక్ష రాజకీయాలు కాస్త లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చారు. మీరు పడే అడుగులు ఆ లోక్సభ వేదికగా, ఢిల్లీ వేదికగా పడాలని మా ఛానల్ తరఫున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.